మోంతా తుపాను ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడలోని తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కెరటాల తాకిడికి తీరం కోతకు గురై ఇళ్లు, రోడ్లు ధ్వంసమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంత వాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఉప్పాడ మండలంలో ఉన్నటువంటిది సుబ్బంపేట ఈ సముద్రానికి బాగా దగ్గరగా ఉన్నటువంటి హౌసెస్ అన్నీ కూడా మేము దగ్గరుండి ఖాళీ చేయించడం కూడా జరుగుతుందండి. దగ్గరలో ఉన్నటువంటి షెల్టర్ ప్లేసెస్ ఏదైతే 25 షెల్టర్ ప్లేసెస్ను కూడా మేము ఏర్పాటు చేసాం. ఇందులో ఎవరైతే ముందు ఏజ్ ఎక్కువగా ఉన్నటువంటి ముసలివారిని, తర్వాత అలాగే చంటి పిల్లల తల్లుల్ని, తర్వాత ఆడవారిని కూడా ఖచ్చితంగా దగ్గరుండి షిఫ్ట్ చేస్తున్నాం. ఏదైతే మగవారు కూడా రావడానికి ఇష్టపడతలేదు వాళ్ళందరినీ కూడా మేము దగ్గరుండి ఇంటికి తాళాలు వేయించి ఆటోల్లో కూర్చోబెట్టుకుని షెల్టర్ ప్లేసెస్కి మాతో పాటుగా ఇక్కడికి ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ వచ్చిందండి. అలాగే ఏపీఎస్పీ బెటాలియన్ వచ్చింది, క్విక్ రియాక్షన్ టీము, అలాగే ఎప్పటికప్పుడు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ పడా మేడం గారు కానివ్వండి, రెవెన్యూ ఎవరైతే తహసీల్దార్ గారు వాళ్ళ డీటీ గారు వీళ్ళందరూ కూడా పంచాయతీ వారు వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ ఏరియాని అంతా కూడా మేము దగ్గరుండి ఖాళీ చేయించి వీళ్ళందరూ కూడా ఏది ఏమైనా సరే ఈ సైక్లోన్ ప్రభావం ఉన్నా కానీ ప్రాణ నష్టం జరగకూడదు. పదే మేము వచ్చి చెప్తున్నాం. అయినా సరే రావడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు కూడా షెల్టర్ హోమ్కి వెళ్ళాలనేటువంటిది చెప్తున్నాను. రాత్రి నుంచి సముద్రం ఉప్పొంగి ఇలాగ ఇల్లు మీదకి రావడం కూడా ఎక్కువ జరుగుతుందండి. మేము నిన్న ఉదయం 11 గంటల నుంచి కూడా ఇక్కడ లోకల్గా మత్స్యకారులు అయితే కుటుంబాలు ఎవరున్నారో ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని, ముసలివారిని పునరావాస కేంద్రాలకి, షెల్టర్లకి తరలించడం జరిగిందండి. ఈరోజు కూడా ఉదయం నుంచి ఒకవేళ ఎవరన్నా మళ్ళీ ఇక్కడికి వస్తున్నారా లేదా ఇంకా ఎవరైనా ఇంట్లో ఉండిపోయారా వాళ్ళని కూడా ఇక్కడ నుంచి తరలించడానికి మేము ఈ రెస్క్యూ టీంతో పాటు కలిపి ఈ తీర ప్రాంతంలో గస్తీ కాసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తరలిస్తున్నామండి. పోలీసులు మనం చాలా బాగా చేస్తున్నారండి, పిల్లలు కూడా బాగా చేస్తున్నారండి. ఏం ప్రాణ నష్టం మాత్రం ఏమో జరగనివ్వదండి. బట్టలు మాత్రం ఇరిగి పడిపోతున్నాయండి. అందుమని ఎవరు పడిపోయినా ప్రమాదం అదండి.